నమస్కారం అండి. సుబ్హానల్లా, ఆదా వర్సే. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్. మనం ప్రాణాయామం నేర్చుకుంటున్నాం. పూర్వీకులు మనకి ఏం నేర్పించారయ్యా? సహస్రనామావళి, శతనామావళి, అష్టోత్తర నామావళి. ఎందుకు? అవునా, భార్యకి ఉపయోగించుకోవడానికి లక్ష్మీ అష్టోత్తర నామావళి, సరస్వతి శతనామావళి, ఇంకా అన్నిటికంటే పవర్ఫుల్ ఏంటి? లలిత సహస్రనామావళి. లలిత సహస్రనామాలు అంటే ఒకసారి 8 పేర్లు నడవే మీ ఆవిడకి కోపం వచ్చిందంటే 100 పేర్లతో పిలుస్తాం. 1000 చాలా పేషెన్స్ అవసరం. 1000 పేర్లతో చదవాలి అమ్మా, అప్పుడు శాంతిస్తుంది. అలాగే భర్త ఏముందిలేండి, వీడి కోపం ఇట్లా పోతుంది, ఇట్లా జారిపోతుంది. ఉందే అనుకో, భార్య కూడా అలా విష్ణు సహస్రనామాల వరకు అవసరం లేదు. సో అష్టోత్తర నామాలు కాదు ఏది మగవాడికి. ఇంకా 1000 నామాలు అవసరమైన అంటే అక్కడ సంథింగ్ రాంగ్ ఉన్నట్టే అర్థం. అన్న శివుని కూడా అంతే. అన్న ఓ నమ శివాయ చాలు, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. అన్న జయ శ్రీమన్నారాయణ చాలు విష్ణువుకి, అంతకంటే ఎక్కువ ఏం అక్కర్లేదు. అదే లక్ష్మి, ఓ మహాలక్ష్మి నమ అంటే సరిపోదు. మహాలక్ష్మి నమ అనే మంత్రం లేదు. అన్న మంత్రం అంటే మెడిటేషన్కి ఉపయోగించారు. ఆ మంత్రం నీకు తెలుసో తెలియదు. మెడిటేషన్కి ఓం నమో నారాయణ అనేది ఏ మంత్రం? అది మెడిటేషన్ మంత్రం. ఓం నమ శివాయ అనేది మెడిటేషన్ మంత్రం, ధ్యాన మంత్రం. కానీ ఓం లక్ష్మీ నమః అనేది కాదు. అప్పుడు ఏమనాలి? లక్ష్మీ క్షీర సముద్రరాజ తనయా శ్రీరంగ దామేశ్వరీ దాసీభూత సమస్తదేవ వనితా లోకైక దీపాంకురా త్వాన్ త్రైలోక్య కుటుంబినీ బ్రహ్మేంద్ర గంగాధరా శ్రీమన్మందకటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరా శ్రీమన్మందకటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరా. 33 దేవతల లోకం. త్వాన్ త్రైలోక్య కుటుంబినే సరసిజా వందే ముకుంద ప్రియా. ఎంత పెద్ద ఉందా మంత్రం. ఇట్లా చదివితే మీ లక్ష్మి ప్రసన్న, అప్పుడు భార్య. ఇది స్టోరీ. అందుకే ఏ పని ఇంట్లోనైనా ఎక్కడైనా ఏం నేర్చుకోవాలి? మీరు కథలు చెప్పడం నేర్చుకోవాలి. కథలు చెప్పడం దొంగ కథలు కాదు, అర్థమైందా? కథలు చెప్పడం అంటే అబద్ధాలు చెప్పడం. ఏరా కథలు చెప్తున్నావా అంటే అబద్ధాలు చెప్పని కాదు. సత్యం వదిష్యామి హృతం వదిష్యామి ఉపమానం కరిష్యామి. జరిగినటువంటి యాదృచ్ఛికమైనటువంటి విషయాలే చెప్పాలి. ఏదైతే విషయాలు జరిగాయో ఆ విషయాలే కథ రూపంలో చెప్పాలి. ఉన్న మార్కెట్ రియాలిటీ చెప్పాలి సబార్డినేట్స్కి. కంపెనీకి ఉన్న కష్టాలు ఏంటి, ఎందుకు ఆ ప్రాజెక్ట్ చేయాలి అని షేర్ చేసుకోవాలి. దీనివల్ల బ్రెయిన్ ఏమవుతుంది? ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఇన్స్పైర్ అవుతారు.
నువ్వంటే ఎప్పుడు జీవితంలో మర్చిపోరు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు వింటే చాలు, ఏమవుతుంది, నా బ్రెయిన్ ఏ లెవెల్లో ఉందో మీ బ్రెయిన్ కూడా ఆ లెవెల్కి ట్యూనప్ అవుతూ ఉంటుంది. మీ స్వభావంలో ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. బుద్ధుడు ఏం చెప్పాడు? ప్రతి సంవత్సరంలో ఎన్ని లోకాలు ఉంటాయి? 31 లోకాలు ఉంటాయి. ఇలాంటి 31 లోకాల్లో ఉండేటువంటి దాన్ని ఒక సంవత్సరం అంటాం. అలా 10,000 సంవత్సరాల్లోనూ ఉండేటువంటి బ్రహ్మలంతా కలిసి అవునా 12 సంవత్సరాల పాటు వాళ్ళంతా మేధోమథనం చేసి, అయ్యా ఈ దేవతల్ని ఈ మనుషుల్ని ఏవి పాటిస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు, ఏవి పాటించకూడదు, ఏం చేయాలి అని అంటే వాళ్ళు ఒక కంక్లూజన్కి రాలేకపోయారు. అవునా, వాళ్ళ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. అప్పుడు ఈ యొక్క 10,000 సంవత్సరాల్లో నుండి వచ్చినటువంటి ఈ లక్షల కోట్ల బ్రహ్మలంతా కూడా ఒక సౌందర్యవతి, ఒక గుణవతి, ఒక శీలవతి, ధర్మాన్ని పాటించేటువంటి అద్భుత సౌందర్యవతి అయినటువంటి ఒక గుణవతి అయినటువంటి ఒక దేవతని, ఆమెని రాయభారిగా, దేవతల యొక్క దూతగా బుద్ధుని దగ్గరికి ఒకరోజు పంపించారు. అనాథపిండికుడు కట్టినటువంటి ఆ జేతవన అనేటువంటి ఆశ్రమంలో ఒకరోజు ఆ బుద్ధుడు రాత్రిపూట 2 గంటల నుంచి 4 గంటలకి దేవతలకి ఆయన ధర్మాన్ని బోధించేవాడు. ఆ 4 గంటల సమయంలో ఆ జేతవనం అంతా కూడా అవునా అమావాస్య రోజు పచ్చడి వెలుగులా, దీపావళి అని ఎందుకంటాం, దివాలి అని అంట. దివా అంటే దేవతలు ఎప్పుడైతే వస్తారో ఆ రోజు ఆకాశం అంతా వెలుగుతో నిండిపోయింది. ఎందుకయ్యా అంటే ఆ దేవత యొక్క కాంతితో నిండిపోయింది. ఆ అద్భుతమైనటువంటి సౌందర్యవతి, గుణవతి, శీలవతి అయినటువంటి ఆ దేవత బుద్ధుని చుట్టూ 3 సార్లు పరిక్రమ చేసి మోకరిల్లింది. అయ్యా నన్ను ఆ 10,000 లోకాల్లో ఉండేటువంటి బ్రహ్మలు అంతా కూడా 12 సంవత్సరాలు తపస్సు చేసి 12 సంవత్సరాలు మేధోమథనం చేసి ఏ విషయాలు పాటిస్తే మానవులు ఆనందంగా ఉంటారు, ఆ ముక్కోటి దేవతలు ఆనందంగా ఉంటారో మీ అంత అద్భుతమైనటువంటి మేధా సంపత్తి కల వాళ్ళు ఎవరు సంసారాలు ఎక్కడా లేరని, ఎప్పుడో ఒకసారి కల్పానికి ఒకసారి పుట్టేటువంటి బుద్ధులకు మాత్రమే వాళ్ళకు పూర్తి పరిజ్ఞానం ఉంటుందని మీ దగ్గర ఆ యొక్క విషయాలు నేర్చుకోమని ఆ దేవతను నన్ను పంపించారయ్యా అని ఆవిడ వేడుకొని మోకరిల్లింది. ఎవరి? బుద్ధుడి ముందు. బుద్ధుడు నవ్వాడు, చెప్పాడు, అమ్మా అలాగా ఈ 37 విషయాలు ఎవరైతే పాటిస్తారో జీవితంలో వాళ్ళకి ఎప్పుడు కూడా ఎలాంటి అవునా ఆటంకాలు ఉండవు, వీళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు, వీళ్ళు ఎప్పుడు కూడా విముక్తిని పొందుతారు. సో ఈ 37 విషయాలు దేవతలైనా, దానవులైనా, దేవదానవులైనా, మానవులైనా ఎవరైనా కూడా ఈ 37 విషయాలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ ఇహంలో సుఖం, ఆ తర్వాత పరంలో సుఖం, ఆ తర్వాత పరబ్రహ్మ కైవల్యం ఏదో ఒక రోజు దొరుకుతుందని చెప్పాడు. ఈ జన్మలోనే విముక్తి దొరుకుతుందని చెప్పాడు. ఆ విధంగా బుద్ధుడు ఏం చెప్పాడే అంటే మంగళ సూత్రము, మంగళం అంటే అందరికీ ఉపయోగపడేది, అందరినీ ఆనందంగా ఉండేటువంటి మంగళసూత్రాన్ని, అందులో ఎన్ని విషయాలు ఉన్నాయ్యా? 37 విషయాలు ఉన్నాయి. ఏం చెప్పాడు అందులో? సో ఆ విధంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? మొట్టమొదటి సేవనాచ బాలానన్, సేవనాచ బాలానన్ పండితానంచ సేవానన్ పూజే చ పూజనీయానన్ ఏతం మంగళముత్తమం పతిరూపదేశవాసో చ పుబ్బేత కథ పున్నత. ఏ విధంగా చెప్తూ పోయాడు. మొట్టమొదటి ఏం చెప్పాడు బుద్ధుడు తెలుసా? ఆ సేవనాచ బాలానం, సేవనాచ బాలానన్. చెడు సాంగత్యం, చెడు చదవటం కానీ, చెడు చూడటం కానీ, ఋగ్వేదం ఏం చెప్పింది అదే చెప్పాడు ఫస్ట్. సేవనాచ బాలానన్ పండితానంచ సేవానన్. ఎవరైతే గురువులు ఉన్నారో, పండితులు, పండినటువంటి వాడు ఎవరైతే ఎన్లైటెన్ జ్ఞానోదయం కలిగిందో వాళ్ళ దగ్గరికి పండితానంచ, మంచి కంపెనీ, మంచి పుస్తకాలు చదవటం, మంచి ప్రోగ్రాంలు చదవటం, అంతా మంచి. సుగంధం ఎక్కడుందో అక్కడికి వెళ్ళు, దుర్గంధం ఎక్కడుందో అక్కడికి వెళ్తే దుర్గంధం నీకు తెలియకుండా దుర్గంధం అంటుంది. పూజే
పూజనీయానన్. శంకరాచారి 8 సంవత్సరాల వయసు ఉందని, 6 సంవత్సరాల వయసు ఉందని, రమణ మహర్షికి 8 సంవత్సరాల వయసు ఉందని, ఆ నచికేతుడికి 8 సంవత్సరాల బాలుడని, అవునా, భృగువు ఏదో 12 సంవత్సరాల బాలుడని, వాళ్ళని నేను పెద్దవాణ్ణని, పూజేచ పూజనీయానన్. వయసుతో నిమిత్తం లేదు, కులంతో నిమిత్తం లేదు, వర్ణంతో నిమిత్తం లేదు, అవునా. ఆ శంకరాచార్య లాంటి బాలుడు ఎక్కడ కనపడచ్చు, వయసుతో నిమిత్తమే లేదు. ఎవరైతే పూజనీయులో మూకం కరోతి వాచాలం ఏతం మంగళముత్తమం. ఇంకేం చెప్పాడు? సమనానంచ దశానా. ఆ జ్ఞానోదయాన్ని పొందినటువంటి శుద్ధమైనటువంటి ధర్మాన్ని ఎక్కడైతే బోధిస్తాడో, ఆ పరమ గురువునేటువంటి కృష్ణుని లాంటి వాడికి దర్శనమిస్తే, ఆ పరమ గురువునేటువంటి బుద్ధుని లాంటి వాడే పూర్తి జ్ఞానోదయాన్ని పొందినటువంటి ఒక గురువు నీకు తారసపడ్డాడంటే, ఉదయం లేవగానే అలాంటి దర్శనం. సమనానంచ దశానా కాలేన ధమ్మ సవనా. ధర్మమే వినే భాగ్యం ఉంటే, శుభ్రమైనటువంటి సనాతన ధర్మం, ప్రవృత్తి ధర్మం కాదు, నివృత్తి ధర్మం, వృత్తులను తీసివేసేటువంటి ధర్మం అయితే ఉంటుందో, అవునా, నిరామయ ధర్మం, నివృత్తి ధర్మం. సనాతన ధర్మం అంటే నిరామయ ధర్మం, ఎల్లప్పుడూ ఉండేటువంటి ధర్మం, ఎప్పుడు మారినటువంటి ధర్మం అయితే ఉంటుందో, ఆ ధర్మాన్ని ఎవరైతే ప్రాక్టీస్ చేశారో, ఆ ధర్మాన్ని ఎవరైనా చెబుతున్నారయ్యా అంటే, ఆ ధర్మం వినాలి, ఆ వింటే చాలు, వింటే చాలు, అలాంటి వ్యక్తులను చూస్తే చాలు. సమనానంచ దశానం కాలేన ధమ్మ సవనం కాలేన ధమ్మ సాకచ్చ. ధర్మం మాత్రమే మాట్లాడాలి. ఎక్కడైతే ధర్మం మాట్లాడబడుతుందో అక్కడికి మాత్రమే వెళ్ళాలి. ఎక్కడైతే అధర్మం మాట్లాడబడుతుందో అక్కడ అడుగు కూడా పెట్టకూడదని చెప్తున్నాడు. ధర్మం అంటే ఏంటి? పూజలు పునస్కారాలు ధర్మం కాదు, అష్టాంగ యోగ సాధన. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగయోగ సహితాన్ తస్య ప్రాంతతా తస్య సప్తదా ప్రాంతభూమి ప్రథమ భూమిక ద్వితీయ ప్రజ్ఞాభూమిక తృతీయ ఆనంద తృతీయ భూమికాన్ చతుర్థీ ఆనంద చతుష్పద చతుర్థ భూమికాన్ పంచమీ తురీయానంద ఆస్మిత ఆనంద భూమికాన్ షఢ భూమికాన్ సప్తమీ పరబ్రహ్మ భూమికాన్. ఈ విధంగా ఈ 17 ఆ 7 సప్తభూమికలు, ప్రజ్ఞతో కూడినటువంటి సప్తభూమికలు, ఈ యొక్క 8 అష్టాంగ యోగ సాధనలు, సమాధికి సంబంధించినటువంటి దీన్ని ఏమంటాం? సనాతన ధర్మం యొక్క మార్గం, సాధనా మార్గం అని అంటాం, సాధనా పద్ధతి అని అంటాం. ఇది ఎక్కడైతే చెప్పబడుతుందో, బుద్ధుడు అష్టాంగ మార్గాన్ని ఇచ్చాడు, మనం అష్టాంగ, తేడా ఏమీ లేదు. శీల, సమాధి, ప్రజ్ఞ అని బుద్ధుడు అంటాడు, మనమేమంటాం? యమనియమ అష్టాంగ యోగము మరియు 15 అంగాలతో కూడినటువంటి యోగ సాధనాన్ని సనాతన ధర్మ యోగ సాధనంగా, అది యాజ్ఞవల్కుడు
యోగ సంహితలో చెప్పినా, యాజ్ఞవల్క్యుడు యోగ శాస్త్రంలో చెప్పినా, లేదా పతంజలి యోగ దర్శనంలో చెప్పినా ఇది ధర్మం అంట. ఈ ధర్మం ఎక్కడైతే చర్చించబడుతుందో, ఎక్కడైతే చెప్పబడుతుందో, శుద్ధతత్వంగా చెప్పబడుతుంది, ఎవరైతే ఆచరించారో ఆ ఆచార్యుల దగ్గరికి వెళ్ళమని చెప్తున్నాడు. ప్రవక్తల దగ్గరికి వెళ్ళమని చెప్పట్లా, తత్వవేత్తల దగ్గరికి వెళ్ళమని చెప్పట్లా, సాధన చేసినటువంటి వారి దగ్గరికి వెళ్ళమని చెప్తున్నాడు. కాలేన దమ్మ సవనం కాలేన దమ్మ సాకచ ఏతం మంగళ ముతమ దానంచ దమ్మచర్యాచ. ఈ విధంగా బుధుడు చెప్తూ పోతాడు. ఏం చెప్తున్నాడయ్యా? 3 విషయాలు చెప్తున్నాడు. ధర్మం. నేనేం చెప్తున్నా మీకు? ఈ విషయాలు వింటే చాలు. ఏం చెప్తుంది? స్వభావంలో మార్పు, స్టోరీ టెల్లింగ్. ఒక యూట్యూబ్లో ఉండేటువంటి ఈ ఇవి వింటూ ఉండండి. ఎందుకని? నేనేదో 35 సంవత్సరాల తపస్సు. సో ఏంటి? ఏకాగ్ర భూమికి నిరోధ భూమికల్ని పొందినటువంటి వ్యక్తి అవునా, చెప్పేటువంటి ధర్మం ఏంటో వివేకం ఉండేటువంటి 2 మాటలు. అన్నం ఉడికిందా లేదా ఒక మెతుకు చూస్తే చాలయ్యా. అవునా? నీకు నిజంగా వేదాంతంలో నిజంగా ఒక ప్రవేశం ఉండి ఉంటే, నిజంగా నువ్వు విముక్తి గురించి చూస్తే, నేను సిద్ధాంత విచారణ గురించి చెప్పినప్పుడే నీకు తెలిసిపోతుంది ఈ చెప్పేటువంటి వ్యక్తి ఏమిటి అని. అవునా? ఈ భారతదేశంలో ఏమైనా ఇంతమంది గురువులు ఉన్నారు కదా, చెప్పగానే తెలిసిపోతుంది వాళ్ళ యొక్క స్థాయి ఏమిటి అని. ఎప్పుడు నీకు ఆగమాల పట్ల, ప్రమాణాల పట్ల నువ్వు ఎప్పుడైతే సాధన చేసావో, సాధన చేసినట్టు స్విమ్మింగ్ వచ్చినటువంటి వాడికి నువ్వు స్విమ్మింగ్ పూల్లో దూకగానే తెలిసిపోతుంది నీకు స్విమ్మింగ్ వచ్చాలే. కొత్తగా పెళ్ళయింది, అమ్మాయి ఇంటికి వచ్చింది, కూర వండుతోంది, అవునా, అత్తగారు పక్కన నిలిచింది, అవునా, గైడ పట్టుకునే విధానం చూసి, కలిపే విధానం చూడగానే నీకు వంట వచ్చా లేదా అనేది నువ్వు పొయ్యి ముందు నిల్చొని గైడ పట్టుకోగానే ఎంత వంట వచ్చో, అవునా, ఒంటిట్లో ఎప్పుడైనా కిచెన్లో ఎప్పుడైనా వండిందా అనేటువంటి విషయం అత్తగారికి అర్థమైపోతుంది. అమ్మ ఇంకా చాలులే, పక్క జరుగుతుంది, నేను వండుతాలే, తెలిసిపోయింది. అమ్మ కూర్చో, నీ గైడ పట్టుకునే విధానమే చూసి తెలిసిపోయింది. అవునా, ఇలా పైకి పెట్టి, అవునా, ఇదా ఏం కలపటం, అది స్టైలా? కింద అలా అనకుండా నువ్వు ఇలా పెట్టి ఇలా తిప్పితే కింద మాడిపోయింది ఆల్రెడీ. గరిట పట్టుకునే విధానం చూస్తేనే తెలిసిపోతుంది. ఏది మీ అమ్మకి కానీ మీ నాన్నమ్మకి కానీ జాలేవే పిల్ల. అవునా, గురువుకి కూడా అంతేనయ్యా. సాధన చేసినటువంటి వాడు పూర్వాశ్రమాల్లో పెరిగినటువంటి వాడికి ఒక్క మాట తెలిసిపోతుంది. ఆ గురువు చెప్పగానే తెలిసిపోతుంది. నువ్వు ఏ లెవెల్లో ఉన్నావో తెలిసిపోతుంది. మీ కబుర్లు ఎవరు చెప్తున్నారు మీరు తెలియదు, కానీ కబుర్లు చెప్తారు, మీరు వింటారు, చెవిలో పువ్వులు పెడతారు. అందుకే వాళ్ళు పువ్వులు పెట్టుకుంటారు, మీకు మీ చెవిలో పువ్వులు పెడతారు. అవునా? ఎవరికి వేస్తామయ్యా మాళ్ళు? దేవతలకు వేస్తాం. మనుషులకు ఎప్పుడు వేస్తామయ్యా మాళ్ళు? చచ్చిపోయిన తర్వాత వేస్తాం. అర్థమైందానే? సో చాలా ఉంటుందయ్యా. నన్ను అడిగితే శాస్త్రం నేను చెప్తాను, పూర్వాశ్రమాలు ఏంటి, పద్ధతులు ఏంటి అంటే మీకు తెలియదు. వయసు వచ్చిందేమో మీకు, కానీ అవునా నేను చెప్తున్నాను. అందుకే శంకరాచార్యుడిని ఎవరు చిన్న వయసా పెద్ద వయసా అని చూడకూడదు. అర్థమైందా అండి? సో వయసుతో నిమిత్తమే లేదు జ్ఞానానికి. అందుకే నాకు నచికేతులు లాంటి వాడే దొరికితే నేను ఎప్పుడు ఆయన కాళ్ళ మీద పడేవాడు. కాకపోతే దొరకలేదు, ఏం చేస్తామండి? అది. సో ఈ విధంగా ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నాను మీకు? నేనేమో పుక్కిడి పురాణాలు చెప్పట్లేదు కదా మీకు. నేను చెప్పే ప్రతిదీ కూడా ధర్మం. ఏది స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి. ఈ రోజుల్లో మీకు సనాతన ధర్మం ఎవరు చెప్పరు. సనాతన ధర్మం పేరుతో అగైన్ ప్రవృత్తి ధర్మం చెప్తున్నారు మీకు. పూజలు పునస్కారాలు నిత్య నైమితిక కర్మలు చెప్తున్నారు. నిత్య నైమితిక కర్మలు ఎక్కడనయ్యా సనాతన ధర్మానికి? అదంతా మీ మాసం కిందకి వస్తుందయ్యా? ఎవరయ్యా చెప్పింది నీకు? సనాతన ధర్మం ఏంటి, సాధనా మార్గం ఏంటి, అవునా, అది చెప్తున్నాను నేను. యోగం ఏంటి, యోగ మార్గం ఏంటి అని చెప్తున్నాను. ఆ మార్గం అలా వింటే చాలు చెప్తున్నాడు. బుద్ధుడు ఏం చెప్తున్నాడు? ఋగ్వేదం ఏం చెప్తోంది? అవి వింటే చాలు. ఇలాంటి ప్రవృత్తి ధర్మానికి సంబంధించిన కబుర్లు, ఇలాంటి శుద్ధమైనటువంటి ధర్మం, మౌనం. మునులంతా మౌనం. ఇలా వింటూ ఉండండి. మీ స్వభావంలో ఎంతో మార్పు, మీ ఇంట్లోనే మార్పు వస్తుంది. స్వర్గం ఇక్కడే వస్తుంది. పోయిన తర్వాత డెఫినెట్గా స్వర్గం వస్తుంది. ఎందుకని? శుద్ధమైనటువంటి ధర్మానికి ఉండేటువంటి పవర్ అండి. స్టోరీ టెల్లింగ్. నేను స్టోరీ చెప్పట్లా, ధర్మాన్ని ఇదే చెప్పే విధానం. పూర్వకాలంలో నేను తర్క వితర్క
పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, తర్కశాస్త్రం. తర్కం అంటే సైంటిఫిక్. న్యాయ దర్శనం. న్యాయ దర్శనం అంటే ఏంటి? ప్రతిదాన్ని 16 విధాలుగా చెప్పాలి. నేను మీకు తెలిసినటువంటి విషయాల నుండి తెలవనటువంటి విషయాల వైపు తీసుకెళ్ళాలి. ప్రతిదీ కూడా ఒక లాజికల్గా తీసుకెళ్ళాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేనే క్వశ్చన్ వేయాలి, నేనే ఆన్సర్ చెప్పాలి. అవునా? నేనే మిమ్మల్ని కొంచెం నొప్పి కలిగించాలి, మళ్ళీ నేనే ఆన్సర్ చెప్పాలి, మళ్ళీ నేనే బాంబు వేయాలి. ఇది పూర్వకాలంలో చెప్పబడేటువంటి విధానం. తర్క వితర్క విధానం అని అంటాం. అవునా? అలా కొంచెం తిడుతూ కోపడుతూ మళ్ళీ చక్కగా బాంబు పూస్తూ నెమ్మదిగా మళ్ళీ లేపనం పెడుతూ, అవునా, కుండ లోపల చేయి పెట్టి ఇలా కొడతాం. అవునా? కుండని లోపల చేయి పెట్టకుండా కొట్టామనుకో కుండ అవుతుందా? కుండ తయారు చేస్తావా? చేయం కదా. సో కుండ లోపల చేయి పెట్టి ఏం చేయాలి? గురువు ఏం చేస్తాడు? లోపల పెట్టి బీట్ ఇట్ టు మేక్ ఇట్, టు షేప్ ఇట్. కుండని ఎందుకు కొడుతున్నాడు? దానికి ఆకారం రావటానికి. అది ఆకారం లేదు దానికి. ఆకారం ఏ ఆకారం? సాకారం కావడానికి, నిరాకారంగా మారటానికి. ఆ తర్వాత దేనికయ్యా? ఆ కొట్టడం ఎందుకయ్యా? టు మేక్ ఇట్, నాట్ టు బ్రేక్ ఇట్. నిన్ను నీ యొక్క వ్యక్తిత్వాన్ని, నీలో ఉండేటువంటి మానవుని బయటికి మానవత్వంతో గుబాలించేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మారటానికి ఈ బీటింగ్. గురువు అంటే ఏంటయ్యా? బీట్ చేసేవాడు, కొట్టేవాడు. అవునా? కొట్టకుండా, అవునా, పెయింట్ వేయకుండా పెయింటింగ్ వస్తుందా? బ్రష్ ఇలా కొట్టాలి, అప్పుడు పెయింటింగ్ అవుతుంది. అవునా? ఇలా కొడితే మ్యూజిక్ వస్తుంది. అవునా? కార్పెంటరు ఒక దుంగ, ఎందుకు పనికిరానటువంటి ఒక దుంగ, అవునా, ఒక ఏది టేక్ వుడ్డో రోజ్ వుడ్డో వస్తే దాంతో ఏం చేయొచ్చు? ఇలా అద్భుతమైనటువంటి కళాఖండాలని చేయొచ్చు. ఒక మెటల్ పనికిరానటువంటి బ్రాస్, దాంతో అలా కళాఖండాలు సృష్టించవచ్చు, అందమైనటువంటి విగ్రహాలు సృష్టించవచ్చు. ఇలా అద్భుతంగా చేయొచ్చు. ఎప్పుడు అది కొట్టకుండా తయారైందా? అది చెక్కకుండా అయిందా? ఎంత కొట్టాలి? అవునా? ఎంత గట్టిగా కొట్టాడు? మొదలు గట్టిగా కొట్టాలి. ఆ తర్వాత దానికి ఫామ్ వచ్చిన కొద్ది నెమ్మదిగా సుత్తి మెత్తగా కొట్టాలి, మెత్తగా కొట్టాలి. కొట్టకుండా ఏది కాదు నాయన. సో నిజమైనటువంటి గురువు ఎవరయ్యా? ఇలా చేయబెట్టి కొట్టేవాడే. షేపింగ్, బీటింగ్ ఈజ్ టు మేక్ ఇట్, టు షేప్ ఇట్, నాట్ టు బ్రేక్ ఇట్. మనం కూడా మీ ఇంట్లో ఎలా ఉండాలి? పూర్వకాలంలో పెద్దలు ఎలా ఉండేవాళ్ళు? తిట్టేవాళ్ళు. అవునా? కానీ వాళ్ళ మనసు నిండా ఏముండేది? మనల్ని ఒక గొప్ప వ్యక్తిత్వంగా మార్చడానికి, ఒక గొప్ప వ్యక్తిని చూడటం కోసం వాళ్ళు అలా మనల్ని తిట్టారు, కొట్టారు. అదే మార్గం, వేరే మార్గం లేదు. అలాగే నేను ఈ టీవీలో చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో, సాంప్రదాయ యోగము, సనాతన కాల ధర్మము, తర్కం వితర్క ఆధారంగా నేను మీకు చెప్తున్నాను. నేను మీ కబుర్లు చెప్పట్లా. దానికి పర్ఫెక్ట్ లాజిక్, సైండ్ ఎక్స్ప్లెనేషన్. ప్రతి దగ్గర కూడా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి, డి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఏంటి? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ ఈ అని అర్థం. లాజిక్. ప్రతిదీ కూడా లాజిక్తో చెప్తున్నాను నేను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని ఏ విధంగా అయితే మనం మాట్లాడుకుంటామో లాజిక్ ఉంటుంది. అది మీరు గమనించాల్సింది ఏంటి అంటే, కుమార్ గారు చెప్తున్నారు, ఎందుకు ఇంత వివరంగా చెప్తారు, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? అది పద్ధతి. మీరు రామాయణంలోకి వెళ్తే, అసలు రామాయణం చదివారా ఎప్పుడైనా? మహాభారతం చదివారా? చదవలేదు. మీరు ఓన్లీ కేవలం ఎవరో రాసి దాని మీద రాసిన పుస్తకాలు చదివారు, చిన్న పుస్తకాలు, కథలు చదివారు. నిజంగా ఒరిజినల్ రామాయణం, ఒరిజినల్ మహాభారతం, ఒరిజినల్ వశిష్ఠ యోగ సారం, ఒరిజినల్ త్రిపుర యోగ రహస్యం, ఒరిజినల్ ఋగ్వేదం మీరు చదివితే, మీరు చదవటం మీ వల్ల కాదు. ఎందుకని? ఒక పారా చదువుతారో లేదో ఒక కథ వచ్చేస్తుంది. ఆ కథలో మళ్ళీ ఇంకో కథ మొదలవుతుంది, మళ్ళీ ఆ కథలో ఇంకొక కథ మొదలవుతుంది, ఆ కథలో ఇంకో కథ మొదలవుతుంది. మీరు అరే ఎక్కడికి వెళ్తున్నా? అసలు రామాయణం అర్థం కాదు మీకు, మహాభారతం అర్థం కాదు అసలు. నిజంగా ఒరిజినల్ మహాభారతం చదివితే అర్థం కాదు. అందుకే మహాభారతాన్ని ఎవరైతే దాన్ని ట్రాన్స్లేట్ చేశారో, ఎవరైతే దాన్ని అనువాదం చేశారో, నన్నే కానీ, తిక్కన కానీ, ప్రగడ కానీ, వీళ్ళంతా కూడా మామూలు విషయంగా దాని మీద ఒక పుస్తకం రాయడం, ఏదో మొల్ల రామాయణమా, తర్వాత ఎవరైతే రాశారో మరి దాని మీద ఏది కామెంటరీస్ రాశారో అయ్యే చదువుతున్నాం మనం. బట్ ఒరిజినల్గా చదివితే నువ్వు చదవలేవు, ముందుకు వెళ్ళలేవు. ఎందుకని? అసలు కథలో కథ. ఎందుకని అలా?
నీ యొక్క బ్రెయిన్ లోపట పొరల్లోకి నీ యొక్క న్యూరాన్ను ఫైర్ చేయాలి అంటే, న్యూరల్ కప్లింగ్ చేయాలి అంటే అది మాత్రమే మార్గం. నెట్ కనెక్టింగ్, ఫైరింగ్ ద న్యూరాన్స్ అండ్ కనెక్టింగ్ టు ద పీపుల్. సో అందుకని మనం మానేసాం. మనం ఏమనుకుంటున్నాం, పిల్లలకి ఎందుకు టైం చెప్పడం, క్రైమ్ థ్రిల్లర్స్, ఫిక్షన్ స్టోరీస్, ఏయో పాశ్చాత్య నవలలు. అసలు తల్లిదండ్రులు అసలు ఆ ఒరిజినల్ రామాయణాన్ని కనుక పెట్టి దాన్ని నిజంగా ఎలా నాలాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీ పిల్లల బ్రెయిన్ సూపర్ అయిపోతారు, యోగులు అయిపోతారు. సో ఎందుకు కుమార్ గారు ఇలా చెప్తున్నారు, చెప్పే వెనక ఉండేటువంటి దర్శనాలు ఏంటి అని మీకు చెప్తున్నాను. తర్కం చదవకుండా, మీమాంస శాస్త్రం చదవకుండా మీరు యోగా చెప్పలేరు. బ్రహ్మసూత్రాలు కానీ లేకపోతే వేదాంతం కానీ ఎప్పుడు అర్థమవుతుందా? మీమాంస శాస్త్రం చదవాలి. మీమాంసం చదవకుంటే నీకేది అర్థం కాదు. నేను చెప్పే ప్రతి విషయాలకు ప్రమాణం అని పతంజలి చెప్తున్నాడు. ఎందులో వస్తాయి ప్రమాణాలు? మీమాంసంలో వస్తాయి. 8 ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాల ఆధారంగా నేను మీకు చెప్తున్నాను. ఎంత డెప్త్ ఉంటే అంత మీకు అర్థమయ్యేలా చెప్తాడు మనిషి. వాడికి డెప్త్ లేకపోతే వాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు, వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఈయనకు బాగా నాలెడ్జ్ ఉంది అని భ్రమ కల్పిస్తాడు మీకు. కానీ నిజంగా ఎవరైతే మేధావులు ఉంటారో, ఎవరైతే మంచి ఉపాధ్యాయులు ఉంటారో, డెప్త్ ఉండేటువంటి వ్యక్తి ఎలా చెప్తాడయా, ఏది ఒలిచి నీ నోట్లో పెట్టినట్టుగా ఉంటుంది. ఎప్పుడు వస్తున్నది? ఎప్పుడైతే సైన్స్ అర్థమవుతుందో, సనాతన ధర్మం అర్థమవుతుందో, ఈ విషయాలు సూక్ష్మంగా మీకు అర్థమయ్యే భాషలో చక్కగా చెప్పడం. అంతేగాని దాని వెనకాల ఎంత శాస్త్రం ఉందంత అనవసరం. ఆ లెవెల్కి వచ్చినప్పుడు అది ఆ విషయాలు తెలుస్తాయి మీకు. ఇప్పుడు నేను అంతఃకరణాల గురించి, లేకపోతే మీకు అవునా ఆ సాంఖ్యంలో ఉండేటువంటి 24 అవునా ఆ ప్రకృతి టు పురుష, ప్రకృతి నుండి పురుషుని వరకు 24 తత్వాలు ఏంటి మీకు ఎవరు చెప్పలేరయ్యా. అవన్నీ సాధనతో కూడినటువంటివి. యోగా స్కూల్ ఆఫ్ యోగా నుండి ఎక్కడికి వెళ్ళాను? కపిలాశ్రమానికి వెళ్ళాను. మీకు కపిలాశ్రమం అనేది ఒకటి ఉందని మీకు తెలుసా? సాక్షాత్ బుద్ధుడే కపిలాశ్రమానికి వెళ్ళాడు. కపిలాశ్రమం అంటే ఏంటి? సాంఖ్యం. సాంఖ్యం అంటే ఏంటి? సాధనతో చేసేది సాంఖ్యం. క్యాలిక్యులేటివ్, ఎవ్రీథింగ్ ప్రెసిషన్, నెంబర్ గేమ్. ఏ టైం కూడా వేస్ట్ చేయకూడదు. ప్రతిదీ కూడా క్యాలిక్యులేటివ్, అకౌంట్. అవునా? నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎంత ఖర్చు పెట్టావు అనేది ప్రతిదీ నీకు తెలవాలా వద్దా? అలాగే స్పిరిచువాలిటీ కూడా. ఆ 24 తత్వాలు ఏంటి, వాటిని ఒక్కొక్క స్టెప్ నువ్వు పాస్ అయ్యేవా లేదా, సాధన చేసేవా లేవా అనేటువంటి విషయం. ఆ విధంగా సాధన చేసేటువంటిది.